ఉదయాన్నే మనం లేవగానే వాష్రూమ్కి వెళ్తాం, లేదంటే ప్రేయర్ చేసుకుంటాం. ఈ రెండు పనుల తర్వాత వెరీ నెక్స్ట్ చేసే పని ఏంటో మీకు తెలుసా? తెలుసులేండి, నేనేం చెప్తానని వెయిట్ చేస్తున్నారేమో. ఫోన్ ఛార్జింగ్ పెట్టడం. మీరు కూడా అదే చేస్తారు కదా. గత కొన్ని సంవత్సరాలుగా ఫోన్ రీఛార్జ్ చేసిన ప్రతిసారి నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. అరే, ఫోన్లో రీఛార్జ్ లేదు, ఈరోజు అంతా స్నేహితులతో లేకపోతే వేరే వేరే విషయాలు చూసుకోవడానికి మాట్లాడడానికి అందుబాటులో ఉండదు అనే ఒక కారణంతో ఫోన్ రీఛార్జ్ పెట్టేస్తాం. వెంటనే ఛార్జింగ్ పిన్ అక్కడ పెట్టేసి మిగిలిన పనులు కొనసాగిస్తూ ఉంటాం. కానీ దానికంటే ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. కీర్తనాకారుడైన దావీదు 17వ కీర్తన 15వ చరణంలో ఇలా వ్రాశాడు: నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. ఇంకా మనం మామూలు మనుషులమే, కానీ దావీదు రాజు అయినా కూడా నేను మేల్కొన్నప్పుడు నీ ముఖ దర్శనం లేకుండా, నీ స్వరూప దర్శనం లేకుండా నా ఆశ తీరదు, నా రోజును ప్రారంభించను అని చెప్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒకవేళ 90 పాయింట్ వచ్చింది అనుకోండి, ఇంకా 10 కంప్లీట్ అయ్యే వరకు 100 చూపించే వరకు మనం దాన్ని తీయం. ఎందుకంటే ఎక్కడ మిస్ అయిపోద్దో, మాట్లాడేటప్పుడు ఎక్కడ మధ్యలో ఆగిపోతుందో, మనం చూస్తున్న టాపిక్స్ ఎక్కడ మధ్యలో బ్రేక్ అయిపోతాయో అన్న ఉద్దేశంతో. కానీ రోజంతటికి కావలసిన దేవుని కృప నీపై నాపై ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఉదయాన్నే ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి. ఆయన స్వరూప దర్శనంతో మన ఆశను, హృదయ వాంఛను తీర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయనతో మాట్లాడుతూ మన దినాన్ని ప్రారంభిస్తామో ఖచ్చితంగా అది ఎంత తృప్తికరంగా అనిపిస్తుంది. అంటే క్రైస్తవులం కాబట్టి ఉదయాన్నే లేవగానే ప్రభు ఈరోజు బతికించినందుకు నీకు వందనాలు, ఈరోజు క్షేమంగా లేపినందుకు నీకు వందనాలు, ఆమెనని చెప్పి లేచిపోతున్నారా? అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవునితో మాట్లాడే సమయం ఇంతని చెప్పడం కాదు, కానీ తృప్తిగా ఈరోజు దేవునితో మంచి సమయాన్ని గడిపాను, తృప్తిగా మాట్లాడుకున్నాను అనే సంతృప్తితో కనుక మనం పడక మీద నుంచి దిగగలిగితే అది ఎంత దీవెన కలిగిస్తుందో ఆ రోజంతటికి. మన జీవితాల్లో దేవుని సన్నిధికి, అది వాక్యం చదవటం కావచ్చు, ధ్యానం చేయటం కావచ్చు, ప్రార్థించడం కావచ్చు, మరి ఏదైనా దైవిక కార్యక్రమాలు ఏది చేసినా దేవునితో తృప్తిని అనుభవించే ఆ స్థితి మనకు కలిగినంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు, అందుకే దావీదు అన్నాడేమో, క్రొవ్వు మెదడు దొరికినట్లుంది నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అంటాడు. నిజంగా ఆ అనుభవం ఎన్ని మారులో దేవుని సన్నిధిలో గడుపుతున్న ప్రతిసారి ఒకవేళ ఆచారంగా ఏదో ప్రయాణాలు చేసేటప్పుడు, తినేటప్పుడు, లేచేటప్పుడు ఒక మొక్క చెప్పాలి అనుకుంటే అసలు అలా చెప్పనవసరం లేదండి. నువ్వు చెప్పకపోతే దేవుడేమి నిన్ను శిక్షించడు, మిమ్మల్ని ఏమి శాపగ్రస్తులుగా చేసేయడు.